స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం, సీఎం చంద్రబాబు పర్యటన, జాతీయ స్థాయి మహిళా హాకీ క్రీడా పోటీలు, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య, అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలందరూ సిద్ధంగా కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో జిల్లా స్థాయి వేడుకలు పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఈ స్వేచ్ఛా వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయని తెలుపుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో, జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. అనంతరం వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, ప్రతిభా విశిష్ట వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థ సేవకులు పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి ఆరోగ్యాలను ఫలంగా పెడుతున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్త వేతన అకౌంట్ల ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న 55,686 మంది కార్మికులకు అదనపు ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన రెగ్యులర్ కార్మికులకు 1 కోటి, అవుట్సోర్సింగ్ వర్కర్లకు 20 లక్షల చొప్పున వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందజేస్తామన్నారు. మహిళా అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శైలి అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో స్త్రీశక్తి పథకం ద్వారా 177 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించామన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ద్వారా ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 1,15,203 మంది రైతులకు 101 కోట్ల మేర లబ్ధి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఆగస్టు 2వ తేదీ శనివారం కాకినాడ జిల్లాలోని సామలకోట మండలం ఉండూరు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచి వారికి అండగా నిలిచిందని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, పీఎం కిసాన్ వాటా 2,000 రూపాయలు కలిపి ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు నేరుగా జమ అవుతాయి అన్నారు. 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఘనంగా జరిగాయి. ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు హాజరై ప్రారంభించారు. తొలుత జిల్లా క్రీడా మైదానంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. 12 రోజుల పాటు సాగిన ఈ పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి 30 హాకీ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్లో విజేతగా జార్ఖండ్, 2వ స్థానంలో హర్యానా, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ జట్లు నిలిచాయి. ఎస్సీ యువతకు నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. ఆగస్టు 19వ తేదీ మంగళవారం ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో, ఎస్సీ మాల సంక్షేమ యోజన సంఘాలతో సమావేశమయ్యారు. తమ కార్పొరేషన్ ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణలపై చర్చించి సలహాలు, సూచనలు అందించారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా.